ఏకాదశ సూత్రములు భక్తులకు బాబా ఇచ్చిన హామీలు. ఈరోజు బాబా ఇచ్చిన హామీ, నా సమాధి నుండే నేను రక్షించెదను. సాయి భక్తులారా, ఇది ఒక సాధారణ మాట కాదు. ఇది శరీరానికి అతీతమైన హామీ. బాబా షిరిడీలో మహాసమాధి పొందారు, కాని ఆయన కృప అక్కడితో ముగియలేదు. ఆయన స్వయంగా చెప్పారు, నా సమాధి నుండే నేను భక్తులను కాపాడుతాను. ఇది ఏమి సూచిస్తుంది? బాబా శరీర రూపం కాదు, చైతన్యం. భక్తుడు సమాధి ముందు నిలబడి ప్రార్థిస్తే అది సాయి విగ్రహం మాత్రమే అని మన దృష్టికి అనిపించదు. స్వయంగా సాయిబాబానే అక్కడ కూర్చుని మనతో మాట్లాడుతున్నారా అని అనిపిస్తుంది. సజీవ సన్నిధి అనిపిస్తుంది. రక్షణ అంటే ఏమిటి? సమస్యలు రాకపోవడం కాదు, సమస్యల మధ్య అంతరంగ బలం కలగడం. బాబా సమాధి ఒక సమాధి కాదు, ఒక శక్తి కేంద్రం, ఒక ఆధ్యాత్మిక కవచం. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా కళ్ళు మూసుకుని ఒక్కసారి ఇలా అనండి, బాబా, మీ సమాధి శక్తి నన్ను రక్షించుగాక. బాబా శరీరం సమాధిలో ఉండడవచ్చు, కాని నిజమైన భక్తులకు బాబా సజీవమూర్తియే. సమాధి నుండి సాయి భక్తులతో మాట్లాడుతాడు.